వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. హెచ్సియు ఉదాంతంపై స్పందించిన రేణు దేశాయ్. పాపన్నగౌడ్ 315వ వర్ధంతి సభలో జేఏసీ చైర్మన్ అమరవేణి. విప్లవ గీతాలతో కామ్రేడ్ రేణక్కకు అరుణోదయ కళాకారుల నివాళులు. సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభించిన జిల్లా కలెక్టర్. పిఠాపురంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి శాంతియుత ర్యాలీ చేసిన క్రైస్తవులు, పాస్టర్లు. హెచ్సియు భూముల వేలం వివాదంలో ఢిల్లీలో స్పందించిన ఎంపీ డీకే అరుణ. ఇక వివరాల్లోకి వెళ్తే, రెండవ రోజు అమ్మవారికి మల్లెపూలతో లక్ష పుష్పార్చన. నిన్న జేసీబీల దౌర్జన్యానికి హెచ్సిఈలో నెమళ్ళు, జింకలు చనిపోయాయి. రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ తప్ప ఏమీ చేత కాదు. రాహుల్ గాంధీకి ఈ భూములు అమ్మే కుట్రలో కమిషన్ లేకపోతే వెంటనే రేవంత్ రెడ్డి చేసే పనులు ఆపివేయాలని ఆదేశాలు ఇవ్వాలని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఈయనకి నాలెడ్జ్ సున్నా. ఈయన రియల్ ఎస్టేట్ తప్ప ఏది కూడా చేతగా ఈయనతోటి. ఈయన పెద్ద రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి. ఈయన ఈ డజంట్ నో ఎనీథింగ్. ఇలా రాహుల్ గాంధీకి చెప్తా ఉన్నా, నీకు కమిషన్ లేకపోతే ఇది అమ్ముకుని 40,000 కోట్లు ఏదైతే వస్తాయో అందులో నీకు పర్సంటేజ్ లేకపోతే నువ్వు ఇమీడియట్గా రేవంత్ రెడ్డిని ఆపమను. రోహిత్ వేముల చనిపోయినప్పుడు నువ్వు వచ్చి ఏం వాగ్దానం చేసినావు? హెచ్సియు స్టూడెంట్స్కి ఏం వాగ్దానం చేసినావు? ఇవాళ నీ కమిషన్ల కోసం, నీ పర్సంటేజ్ల కోసం రేవంత్ రెడ్డి ఏ ప్యాకేజీకి అయితే ముఖ్యమంత్రి పదవి ఇచ్చినావో దాని పైసల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగస్వామ్యమే రాహుల్ గాంధీ. నువ్వు అనుకుంటే నీ ముఖ్యమంత్రి, నీ పార్టీ ముఖ్యమంత్రి ఆపి నిన్న జింకలు చచ్చిపోయినాయి, నిన్న అనేక పీకాక్స్ చచ్చిపోయినాయి. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ తాగి ఏం మాట్లాడతాడో అర్థం కాదు అంటూ రేవంత్ రెడ్డి అనేక సార్లు మాట్లాడారు. అదే రేవంత్ రెడ్డి ప్రస్తుతం తాగి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదంటూ గుగ్లత్ సూర్యప్రకాష్ తీవ్రంగా మండిపడ్డారు. విద్యార్థులకు ఉన్నటువంటి ఆ యూనివర్సిటీ భూములను కూడా నువ్వు మింగేస్తే ఈరోజు విద్యార్థులు ఏ విధంగా చదువుకుంటారు? ఈరోజు మొన్న నేను మాట్లాడినావు, గత ప్రభుత్వం అయినటువంటి కేసీఆర్ ప్రభుత్వం మీద ఏం మాట్లాడినావో ఒకసారి గుర్తు తెచ్చుకో. కేసీఆర్ తాగితే ఏం మాట్లాడతారో మర్చిపోతారు. కేసీఆర్ తాగితే నిన్న మాట్లాడింది, ఇవాళ మాట్లాడింది, రేపు మాట్లాడింది కూడా మర్చిపోతాడని చెప్పేసి నువ్వు అంటున్నావు. కాదు రేవంత్ రెడ్డి, నువ్వే ఈరోజు తాగుబోతావు ఉండే ఈరోజు నువ్వేం మాట్లాడుతున్నావు కూడా అర్థమయ్యేటువంటి పరిస్థితి ఈరోజు లేదు. నిన్ననే నువ్వేం మాట్లాడినావు? భూములను ఆక్రమిస్తే సహించేదిలేనన్నావు. ఇవాళ నువ్వే భూములు మొత్తం కూడా మింగేసేటువంటి పరిస్థితి చూస్తా ఉన్నావు. ఈరోజు ఫుట్బాల్ ఆడి ఆ ఫుట్బాల్ ఆడుతున్నటువంటి నేపథ్యంలో ఆ భూములను చూసి ఆ భూముల మీద కన్ను పెట్టుకొని ఆ భూములను ఈరోజు మింగేసేటువంటి పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఈరోజు విద్యార్థులతో పెట్టుకుంటే ఈరోజు నువ్వు
మొత్తం కూడా ఈరోజు విద్యార్థులను సమీకరించి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చడం ఖాయమని చెప్పేసి ఈరోజు మేము హెచ్చరిస్తా ఉన్నాం. విద్యార్థుల పోరాటం, విద్యార్థుల రక్తం చిందని పోరాటం లేదు. విద్యార్థులు తలుచుకుంటే ఈ ప్రభుత్వం కూడా కూలగొడతామని చెప్పేసి ఈరోజు హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో విద్యార్థులను మొత్తం కూడా ఇక్కడికక్కడికి అరెస్ట్ చేసి ఈరోజు జైల్లో పెడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నారు. మీరు జైల్లో పెట్టినంత మాత్రాన ఈ విద్యార్థి ఉద్యమాన్ని ఆపలేరు అని చెప్పేసి ఈరోజు మేము హెచ్చరిస్తున్నాం. కాబట్టి తక్షణమే మీరు ఏదైతే ఆ 400 ఎకరాల భూమిని మీరు గుంజుకుంటున్నారో తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు సూర్యప్రకాష్, DSF. హెచ్సియు ఉదాంతంపై స్పందించిన రేణు దేశాయ్, రేవంత్ రెడ్డి గారు ఒక తల్లిగా రిక్వెస్ట్ చేస్తున్నాను, మన పిల్లలకి ఆక్సిజన్ కావాలి, భవిష్యత్ తరాల కోసం ఈ 400 ఎకరాల భూమిని వదిలేయండి, ఇంకెక్కడైనా ల్యాండ్ చూసుకొని డెవలప్మెంట్ చేయండి అని అన్నారు. Namaskaram. This is a public, heartfelt request to our Honorable Chief Minister Revanth Reddy Garu. నాకు 2 days క్రితం ఆ హెచ్యు గురించి తెలిసింది. కనుక్కున్నాను కొన్ని విషయాల గురించి. దట్స్ వై ఐమ్ మేకింగ్ దిస్ వీడియో. సార్, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ యాజ్ అ మదర్. ఒక తల్లిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఎలాగైనా 44 అయిపోయాను, నేను ఎలాగైనా రేపు మాపు పోతాను, ఐఎమ్ ఓల్డ్. But for my kids and all our kids, for their future, we need oxygen, we need water. Yes, development is 100% necessary. There is no doubt. We need our IT parks, we need our tall skyscrapers, we need our buildings. But ఈ ఒక్క 400 acres కుదిరితే ఏదైనా, if there is any possibility, if we can stop it, I'm begging you as a citizen of your state, of your city. Sir, ఏదో ఒకటే ట్రై చేయండి సార్, ప్లీజ్. If you can, మన దగ్గర ఇంకా చాలా, I think we have thousands of barren land which we can develop. You guys are senior than me. You guys are more, I'm nobody in front of you. అంటే మీ ముందు నేను, you guys are all experts in this. బట్ ఒక తల్లిగా ఈరోజు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక పర్సనల్ గా నాకు దీంట్లో ఇది లేదు, బికాస్ as I said, I'm old now. ప్లీజ్ ఒక్కసారి ఆలోచించుకోండి. Yes, development is necessary. I'm not saying no. We are all here because of the developed cities. But ఆ 400 acres కాకుండా, because we definitely need oxygen, we need trees, sir, we need our ecosystem around us. Please rethink. It's a heartfelt request to all the officers, all the ministers. As a mother, I'm requesting you, please try to rethink this. If it is possible, it would be a great, huge help, and it's like we'll have a lot of gratitude for you, sir. Thank you. హెచ్సియు భూముల వేలం వివాదంపై ఢిల్లీలో స్పందించిన ఎంపీ డీకే అరుణ, హెచ్సియు భూముల వేలాన్ని వెంటనే ఆపాలని డిమాండ్. మిస్టర్ రేవంత్ రెడ్డి, ఎవరికోసం ఈ భూములను వేలం వేస్తున్నావు? నీ మొండి వైఖరి విడిచిపెట్టు, హెచ్సియు భూముల వేలాన్ని వెంటనే ఆపై. రేవంత్ సర్కార్కు ఎంపీ డీకే అరుణ అల్టిమేటం. అప్పుడేమో అలా, ఇప్పుడేమో ఇలా. గతంలో భూముల అమ్మకాన్ని వ్యతిరేకించిన రేవంత్ ఇవాళ ఆయనే స్వయంగా హెచ్సియు భూములను ఎందుకు అమ్ముకుంటున్నారో సమాధానం చెప్పాలి అని అన్నారు. గతంలో భూముల అమ్మకాన్ని వ్యతిరేకించినటువంటి రేవంత్ రెడ్డి, ఆనాడి కోకాపేట భూములు టీఆర్ఎస్ పార్టీ అమ్ముతున్నప్పుడు వ్యతిరేకించినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు హెచ్సియుకు కేటాయించిన భూములను అమ్ముకోవడంలో అసలు ఎందుకు అమ్ముకోవాల్సి వస్తా ఉంది? ఒక విద్యా సంస్థకి ఇచ్చినటువంటి భూములని ఈరోజు వాళ్ళు పొజిషన్ తీసుకోకపోయిండొచ్చు, బట్ ఆ భూములను కేటాయించింది హెచ్సియుకు మాత్రమే. అనేక విద్యా సంస్థలు అక్కడ వచ్చినాయి. ఈరోజు ఆ భూమిని వేలం వేయాలని, దాని ద్వారా తాము ప్రకటించినటువంటి ఏవైతే 6 గ్యారంటీలు ఉన్నాయో వాటి కోసం ఈ డబ్బును ఉపయోగించుకోవాలని, ఈ వేలం వేస్తే ఈ భూముల ద్వారా ఎవరికైతే అండర్స్టాండింగ్ తో లోపల మాట్లాడుకుని ఈ వేలాన్ని ఈరోజు వేయాలని నిర్ణయించుకున్నారో, తమ సొంత లాభం కోసం మాత్రమే ఇవాళ ఈ భూముల వేలాన్ని వేస్తా ఉన్నారు. తెలంగాణ ప్రజల కోసం కాదు. ఈరోజు పెద్ద ఎత్తున విద్యార్థులంతా కూడా ఉద్యమం చేస్తా ఉంటే, దాన్ని వద్దని అడ్డుకుంటా ఉంటే, రేవంత్ రెడ్డి గారికి అంతగానో దాని మీద ఆ భూములను వేలం వేయడానికి పట్టుబట్టడంలో అర్థం ఏముంది? దాని వెనుక ఉన్నటువంటి మతలబేంది? ఎట్టి పరిస్థితుల్లో ఈ భూముల యొక్క వేలాన్ని ఆపివేయాలని చెప్పి సందర్భంగా
రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇప్పటికే గతంలో అనేక భూములు అమ్ముకొని అప్పులు తెచ్చుకొని అప్పులు కట్టడానికనో పథకాలను ప్రజలను మోసం చేసి అబద్దాలు చెప్పి పథకాల పేర్లు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలు భూములను అమ్మి రాష్ట్రాన్ని అప్పుల కూపంలో ముంచి రాష్ట్రానికి భవిష్యత్తు లేకుండా, రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు భవిష్యత్తు లేకుండా, రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తు లేకుండా, రాష్ట్ర అభివృద్ధికి భవిష్యత్తు లేకుండా చేస్తున్నటువంటి తీరును రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఈరోజు గమనిస్తూ వ్యతిరేకిస్తూ ఉంటే రేవంత్ రెడ్డి గారు ప్రజల యొక్క అభిమతాన్ని గౌరవించాలి, ఎంబడే ఈ భూముల యొక్క అమ్మకాన్ని వేలాన్ని నిలిపివేయాలని చెప్పి సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ధనికులలాగానే పేదలు కడుపు నిండా అన్నం తినాలనే ఉద్దేశంతో సన్నబియ్యం అందిస్తున్నట్లు పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి తెలిపారు. పాలకుర్తి మండలం శాంతపురం గ్రామంలో పేదలకు సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేదలు ఉన్నవారిలాగే సన్నబియ్యంతో కడుపు నిండా భోజనం చేయాలని గొప్ప ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పేదల ప్రభుత్వం అని అన్నారు. సన్నబియ్యం పంపిణీ ద్వారా వారి కుటుంబంలో ఆనందం నింపాలనే గొప్ప సదుద్దేశంతో పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మంది ఎక్కువ వచ్చే కొబ్బరికాయలు తక్కువ వచ్చినారు. బెనిఫిషియర్ మేడం అందరు కూడా చూసిండ్రు. ఉగాది రోజు సన్న బియ్యము ఇది లాంచ్ చేసిండ్రు మంత్రివర్యులు, ఇంకా మన ముఖ్యమంత్రి గారు అందరు కలిసి కూడా. ఎందుకంటే దొడ్డు బియ్యం, గతంలో దొడ్డు బియ్యం వచ్చేది, ఆ దొడ్డు బియ్యం అందరూ కూడా అమ్ముకోవడమో లేకపోతే దోశలు పోసుకున్నాడో జొన్నపిండిలో కలిపి కొట్టుకున్నాడో చేసేటోళ్ళు. అంతేగాని తినేటోళ్ళ సంఖ్య ఏళ్ల మీద లెక్క పెట్టొచ్చు మనం. దాన్ని ఎవరు కూడా వాడకపోయేటోళ్ళు. ప్రభుత్వ సొమ్ము అంటే మనందరి సొమ్మే కదా, మన సొమ్మే. మరి అదంతా కూడా వేల కోట్లలో ఖర్చు అవుతున్నా కానీ ఎక్కడ కూడా అది ఉపయోగపడట్లేదు ప్రజలకి. ప్రభుత్వం ఏదైనా పథకం తీసుకుందంటే ఎందుకు తీసుకుంటారు? ప్రభుత్వ పథకాలు పేదవాళ్ళకి ఆ పథకాలు ఉపయోగపడాలని చెప్పి తీసుకుంటారు. కానీ దీనికి ఇన్ని వేల కోట్లు ఖర్చు అవుతున్నా కానీ అది ప్రజలకి ఉపయోగపడట్లేదు అనే ఉద్దేశంతో ఎవరు కూడా చేయని ఆలోచన చేసి మన ప్రజా ప్రభుత్వంలో మన నాయకులందరూ కూడా ఈ గొప్ప నిర్ణయం తీసుకుంటారు. ఇది ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోతుంది. ఈ సన్న బియ్యం పంపిణీ జనాలకు అనేది ఖచ్చితంగా నిలిచిపోతుంది. కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి మీ సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీలను గెలిపించుకోండి. అర్హులైన వాళ్ళకి ప్రభుత్వ పథకాలు అందజేయడంలో వాళ్ళ పాత్ర చాలా ఉంటది. ఇప్పుడు మన ఊరికేమైనా మంచి పని చేయాలన్నా వేరే వాళ్ళు ఉంటే ఆ పనిని ముందుకు పడనివ్వరు. ఇవన్నీ కూడా గమనియండి. ఖచ్చితంగా మీ సర్పంచ్ని వాళ్ళందరినీ కూడా మీరు గెలిపించుకోండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలకు ఉచిత సన్నబియ్యం పంపిణీ పథకాన్ని దేవరపుల కొడగండ్ల మండలంలో ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల ప్రజల ఆకలి తీర్చాలన్నదే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం లక్ష్యమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తున్నామని అన్నారు. ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ, ఆరోగ్యశ్రీ నిధుల పెంపు, రైతు రుణమాఫీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, మండల అధ్యక్షులు నల్ల శ్రీరాములు, సురేష్ నాయక్, మండల ఉప తహసీల్దార్ లచ్చునాయక్, ఎస్సీ ఎస్టీ బీసీ మండల అధ్యక్షులు ఇనుముల నాగరాజు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు మన మండలం నుంచి సన్న బియ్యం ఇవ్వడం ఈ కార్యక్రమాన్ని షురూ చేస్తున్న శాసనసభ్యులు
ఒకసారి పోయండి ఓకే మేడం. మంత్రులు ఆలోచన చేసి ఇట్లా సన్న బియ్యం ఇస్తే ఉపయోగపడుతుందని ఆలోచన చేసిండ్రు. మరి దొడ్డు బియ్యం ఇంతకుముందు వచ్చిన దొడ్డు బియ్యం ఎవ్వరు కూడా తినకపోయేటోళ్ళు చాలా మటుకు. అందరూ కూడా అమ్ముకోవడం అన్నా, లేకపోతే దోశలు పోసుకోవడము, లేకపోతే జొన్న పిండితో కలిసి పట్టించేటోళ్ళు. అవునా? అందరు అవుననే అంటున్నారు. అందరు మంచిగా ఊపుతున్నారు తల. కానీ అది ఎందుకు చేస్తారు? పేదవాళ్ళకి దాని ద్వారా లాభం జరగడానికి చేస్తారు. కానీ దాని ద్వారా ప్రభుత్వ సొమ్ము వేల కోట్లు పోతున్నా దీని ద్వారా ఉపయోగం లేకుండా పోతుంది. అందరూ ఆ దొడ్డు బియ్యం తినకుండా అమ్ముకుంటున్నారు అని చెప్పి సన్న బియ్యం ఇస్తున్నాం. ఈ ఆలోచన వచ్చినందుకు, ఈ సన్న బియ్యం ఇస్తున్నందుకు మన నియోజకవర్గ ప్రజలందరి తరపున గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, మంత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఇప్పుడు సన్న బియ్యం తింటారా? తృప్తిగా తింటారా? ఎవరికి అమ్ముకోకుండా, దోశలకి పోసుకోకుండా, జొన్నలతో పాటు ఇంకా అమ్ముతారు, అమ్మరు. అదే అమ్మరు. ఇది మీ అందరికీ కూడా ఉపయోగపడాలి. ఇదే కాదు, మన ప్రభుత్వం ఏ ఆలోచన చేసినా కానీ అంతే ఉంటుంది. ఇదేదో అప్పటికప్పుడు పుట్టుకొచ్చిన ఆలోచన కాదు. వరి పంట వేసుకుంటే 500 బోనస్ అని చెప్పి అందరినీ కూడా ఎంకరేజ్ చేసి అందరు వరి పంట వేసుకున్నారు. ఆ వరి ఎక్కువ రావడం వల్ల ఈరోజు మనకి ఇది సులువుగా ఇచ్చుకోగలుగుతున్నాము. దానికి ఎంతో ప్రణాళిక ప్రకారంగా ఇది చేసుకొచ్చిండ్రు. ఇదే కాదు, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 రోజులలోనే మీ అందరికీ కూడా తెలుసు, ఉచిత బస్సు ప్రయాణం మహిళలందరికీ కూడా. అందరూ కూడా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో జరిగిన బూటకపు ఎన్కౌంటర్ను తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దేవరుప్ల మండలం కడవెండి గ్రామంలో కామ్రేడ్ రేణక్క భౌతిక దేహానికి పూలు చల్లి నివాళులర్పించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎప్పుడు ఇటువంటి ఎన్కౌంటర్లు జరగలేదని అన్నారు. తెలంగాణ రైతంగా సాయుధ పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ, షేక్ బదంగి దొడ్డి కొమరయ్య ఈ ప్రాంత అమరుల స్ఫూర్తితో గత బీఆర్ఎస్ పాలన కొనసాగిందని అన్నారు. ఇటువంటి బూటకపు ఎన్కౌంటర్లను తీవ్రంగా ఖండిస్తామని అన్నారు. వాళ్ళందరి స్ఫూర్తిగా ఈ నియోజకవర్గం అంతా డెవలప్మెంట్ అయింది, జనరల్ డెవలప్మెంట్ అయింది. ఈ ఎన్కౌంటర్ను పాపం 35 సంవత్సరాల కింద ఎల్ఎల్బి చేసి మోడిబిడ్డ సంపాదించి చరిత్రలో మిగిలిపోయిన ఈ ముద్దుబిడ్డ ఈరోజు చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. కానీ ఇంత ఉద్యమ చరిత్ర ఉన్న 50 లక్షలు మీరు సరెండర్ అయితే 50 లక్షలు ఇస్తుంది ప్రాణం కాపాడుతామన్నా కూడా ఒంటికి దించి పేద ప్రజల కోసం పోరాటం చేసిన మా కడివెండి బిడ్డ రేణుకమ్మ చనిపోవటం చాలా బాధాకరం. ఆ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్తూ నేను ఈ కడివెండికి కానీ ఈ ఉద్యమకారులకు కానీ వీళ్ళందరికీ కూడా పేర్ల జోహార్లు అర్పిస్తూ అందరికి కూడా మీ స్ఫూర్తిదాయకులకు నడవాలి, కడివెండిని ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బీసీ సంక్షేమ సంఘం జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఢిల్లీలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని తెలంగాణలోని అన్ని జిల్లాల నుండి బీసీలు భారీ మొత్తంలో కదిలి రావడం జరిగిందని కార్యక్రమంలో జాజుల శ్రీనివాస్, మేకపోతుల నరేందర్, గౌడ డాక్టర్ నీలకంఠేశ్వరరావు, హనుమంతరావు పాల్గొనడం జరిగింది. బీసీ సంక్షేమ సంఘం అదేవిధంగా చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది. అందరికి కూడా బాలరాజన్న, మన గుజ్జకృష్ణ గారు, బాలకృష్ణ, చాలా మంది, విక్రమన్న, మీరు అందరు దయచేసి అన్న, శ్యామన్న, విక్రమన్న, లింగమన్న, మీరు దయచేసి కొద్దిగా
నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు పాపన్నగౌడ్ విగ్రహం వద్ద మోకుదెబ్బ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాపన్నగౌడ్ 315వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మేకుదెబ్బ జాతీయ అధ్యక్షులు తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ అమరవేణి నర్సగౌడ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షులు అనుముల భాస్కర్, మేకుదెబ్బ రాష్ట్ర నాయకులు పాడాల రాజేందర్ గౌడ్, కొడబాల గౌడ్, తీగల వెంకట్ గౌడ్, యాగండ్ల దశగౌడ్లు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ఈపై నాయకులు మాట్లాడుతూ పాపన్నగౌడ్ 375 సంవత్సరాల క్రితం పుట్టి బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసి మొఘల్ పాలకుల మెడలు వంచి పోరాడిన యోధుడు పాపన్న అని అన్నారు. పాపన్న ఆశయాలను సాధించాలంటే బడుగులకు రాజ్యాధికారం రావాలని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం రావడమే పాపన్నకు సరైన నివాళులు అర్పించినట్లు అని అన్నారు. ఇప్పుడే కుల వ్యవస్థ ఎంతో ఉంది, చాలా వెనుకబడిన వ్యవస్థ 400 ఇప్పటికీ వ్యవస్థ ఉంది. అప్పటికి ఎంత గవర్నమెంట్ వ్యవస్థ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ టైంలో ఆయన చిన్నతనంలో తండ్రి చనిపోయారు, తల్లి యొక్క పెంపకంలో పెరిగారు. మరి ఇద్దరు తర్వాత ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత చెప్పినట్లు ఆయన వృత్తి స్వీకరించి అక్కడున్న వ్యవస్థని అబ్జర్వ్ చేసుకుంటా ఎలా జరుగుతుంది, పరిపాలన ఎలా ఉంది, కుల వ్యవస్థ ఎలా ఉంది, అణగారిన వర్గాలు ఎలా ఉంది అన్ని అబ్జర్వ్ చేసుకుంటా వచ్చారు. తర్వాత ఏదైతే ముస్లిం పాలకులు కానీ అలాగే అక్కడున్న పాలకులు ఆయన పెట్టిన కళ్ళు దుకాణంలో ఉచిత తాగుతూ వెళ్ళిపోవడం, వాళ్ళతో ఘర్షణ జరగడం, అక్కడి నుంచి ఆయన ఉద్యమం తీవ్ర రూపంలో దాల్చడం, ఒక వ్యవస్థ నుంచి ఒక గౌడ్ పౌరు కళ్ళు దుకాణం నుంచి కళ్ళు వ్యవస్థ నుంచి ఒక రాజ్య అధికారం నిర్మించే స్థాయికి ఎదిగారు. అంటే ఎంత దాని పట్టుత్వం కానీ కాన్ఫిడెన్స్ కానీ ఎంతో అర్థం చేసుకోవచ్చు. ఆ టైంలో ఆయన ఆశయాలు మనం ఆశయాలు మర్చిపోకుండా మన ఆశయాలు లక్ష్యాలు సాధించాలని కోరుకుంటూ ఇతర ప్రజలందరికీ పేరు నమస్కారం. ఆర్గనైజేషన్ ఆఫ్ బీసీ డిపార్ట్మెంట్ కూడా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 315వ వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టరేట్లో అధికారికంగా గౌరవనీయులు అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ గారి ఆధ్వర్యంలో, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. దీనికి మోగుదెబ్బ నుండి ఈ జిల్లా కమిటీతో పాటు రాష్ట్ర అధ్యక్షులుగా మేమందరం కూడా పాల్గొనడం జరిగింది. సర్వాయి పాపన్న 360 సంవత్సరాల క్రితమే బడుగు బలైన వర్గాల ఒక గౌడ కులంలో పుట్టినటువంటి పేద కులంలో పుట్టి చిన్ననాడే తన తండ్రి చనిపోతే తల్లితో పాటు చిన్నతనంలో పశువుల కాపరిగా పశువులు మేపి యుక్త వయసు రాగానే మరి కల్లుగీత వృత్తిని చేస్తూ అప్పుడున్నటువంటి మొఘలై పాలకులకు వ్యతిరేకంగా బడుగు బలైన వర్గాలకు రాజ్యాధికారం రావాలని చెప్పి ఏదైతే బడుగులను అప్పుడున్నటువంటి రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా, పన్నుల విధానానికి వ్యతిరేకంగా, అణచివేతకు వ్యతిరేకంగా, అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడుత తప్ప ఇవన్నీ సాధ్యం కాదు అని చెప్పి 12 మందితోటి ముందుగా ఒక బడుగు బలైన వర్గాల చాకలి కుమ్మరి కమ్మరి వీళ్ళతోటి 12 మందితోటి ఒక సైన్యాన్ని తయారు చేసుకొని ఆ సైన్యం 12,000 చేసుకొని దాదాపు ఈ రాష్ట్రంలో దాదాపు 20-25 కోటలను జయించి అప్పుడు మొఘలై పాలకులను గడగడ రాణించినటువంటి మొట్టమొదటి భారతదేశ దళిత బోధన విప్లవకుడు ఎవరు అంటే అది సర్వాయి పాపన్న. కనుక ఆ రోజులల్లే బడుగులకు రాజ్యాధికారం వస్తే తప్ప సమస్యలన్నిటికీ పరిష్కారానికి ఒకే ఒక దిక్కు రాజ్యాధికారాన్ని సాధించుకుంటే తప్ప మనం ముందుకెళ్ళలేమని చెప్పి ప్రజలందరూ కూడా ఒకే హక్కులు కలిగి ఉండాలని చెప్పి ప్రజలంతా సమానం అని చెప్పి కుల వర్గానికి వ్యతిరేకంగా బడుగు బలైన వర్గాల ప్రజలను ఐక్యం చేసి మొఘలై పాలనకు వ్యతిరేకంగా పోరాడినటువంటి మహనీయుడు వల్ల మన కులంలో పుట్టడం వల్ల బడుగులకు ఒక ఆశాజ్యోతి అయినటువంటి సర్వాయి పాపన్న గౌడ్ని స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనుక తను కన్న కళలు ఏదైతే బడుగు బలైన వర్గాలకు రాజ్యాధికారం రావాలని చెప్పి కళలు అన్నారో ఆ రాజ్యాధికార దిశగా ఈ రాష్ట్రంలో అగ్రవర్ణాలు కేవలం 7-8% ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఉంటే 80% పైన ఉన్నటువంటి 90% ఉన్నటువంటి బడుగు బలైన వర్గాల ప్రజలందరూ కూడా ఐక్యమై సర్వాయి పాపన్న ఆశయాన్ని నెరవేర్చాలంటే రాబోయే రోజులలో ఈ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి చేస్తూ బడుగు బలైన వర్గాల ప్రజలను ఐక్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ఈ రోజు నుంచి మనం అందరూ కూడా కంకరం కట్టుకొని బడుగులకు రాజ్యాధికారం వచ్చే విధంగా బడుగులకు హక్కులన్నీ కూడా చెందే విధంగా మనం అందరం కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కనుక ఆ దిశగా మనం అందరం
కూడా కృషి చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు. అధికారికంగా పాపన్న 315వ వర్ధంతి నిర్వహిస్తున్నందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మిత్రులారా, రాబోయే రోజులలో ఏదైతే గౌడ అమరవీరులు సర్వై పాపన్నను మొదలుకొని గున్నాల కృష్ణగౌడ్ కానీ, మరి దేశీ చిన్నమల్లయ్య కానీ, ధర్మభిక్షం కానీ, బత్తిని మొగలయ్య కానీ, ఇట్లా ఎందరో మహనీయులు గౌడ కులంలో పుట్టి ప్రజల కొరకు ఈ ప్రజలు ఈ ఉన్న వనరులను కూడా సమానత్వం కొరకు పోరాడినటువంటి మహనీయుల ఆశయాలను నెరవేర్చాలంటే మనమందరం కూడా బడుగు బలైన వర్గాల ప్రజలందరిని ఐక్యం చేసి రేపు రాబోయే రోజులలో బీసీ ముఖ్యమంత్రి అయ్యే విధంగా ఏదైతే 80% ఉన్నటువంటి బడుగు బలైన ప్రజలందరూ కూడా ఐక్యం చేసి రేపు రాబోయే ఎన్నికల్లో బీసీని ముఖ్యమంత్రి చేసే విధంగా బడుగు బలైన వర్గాల ప్రజలందరూ కూడా అణగారిన వర్గాలను కలుపుకొని ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్యమించినప్పుడే ఏదైతే సర్వై పాపన్న ఆశయాన్ని నెరవేర్చినట్టు అవుతుంది కనుక ఈ రోజు నుంచి రేపు రాబోయే రోజులలో బడుగు బలైన వర్గాలకు రాజ్యాధికారం కొరకు అన్ని కింది కులాలందరూ కూడా ఐక్యమై పోరాడి సర్వై పాపన్న ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాను. జోహర్ సర్వై పాపన్నకు, జోహర్ సర్దార్ సర్వై పాపన్నకు, పాపన్న గౌడ ఆశయాలను మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.